అవకాశం 2026లో నీకు ఇస్తున్నాడు. దయచేసి సరి చేసుకో. ఎలా ఇచ్చాడో చూద్దాం. 16 అధ్యాయము చూడండి. 6వ వచనం. దేని చేత నిన్ను బంధించవచ్చును అని 6వ వచనం, అంటే 5వ వచనం నుండి స్టార్ట్ చేసేసింది అమ్మగారు. పిమ్మట అతడు సొరేకు లోయలో ఉన్న దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సరదారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి లాలన చేసి లాలన చేసి. చాలా మంది అండి మగపిల్లలు ఏం చేస్తారు, ఆడపిల్లలు లాలన మాటలు లోబడిపోతుంటారు. ఆడపిల్లల్లో చాలా గజ దొంగలు ఉన్నారండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నా తమ్ముళ్ళురా, నాకంటే పెద్దవారు చిన్నవారికి నేను చెప్పేది ఏంటంటే, పెళ్ళైన వాళ్ళకి అవలేని వాళ్ళకి. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి ఎందుకంటే చెప్తున్నారు అమ్మగారు అంటారా? పెళ్ళైన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు పిల్లగాని వాళ్ళు కొంచెం తక్కువ భయపడుతున్నారు. ఎందుకంటే సంబంధాలు రావేమో, ఇలా చేస్తున్నాం, ఇలా బతుకుతున్నాం అని తెలిస్తే సంబంధాలు రావేమో అని కొంచెం పెళ్లి కాని పిల్లలు, ఆడపిల్లలు ఏంటి మగ పిల్లలు కొంచెం భయపడుతున్నారు. కానీ ఈ పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసిన వాళ్ళు ఉన్నారే, ఆంటీలు అంకుళ్ళు, అసలు పట్టుకోలేకపోతున్నాం అమ్మాయి. ఆంటీలు అంకులు అంటావు మొదలెట్టేస్తున్నారు. చాలా కుటుంబాలు నాశనం అయిపోవట్లేదు అలాగా, చాలా